ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ అండి. మనస్సే కర్మయను వృక్షమునకు అంకురము. అద్దానిని ఛేదించి వేచినచో కర్మయే రూపంగా గల ఈ సంసార వృక్షము చిన్నమైపోవును, సందేహము లేదు అని భగవాన్ చెప్తున్నారు. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, దేహము నేను అనే తలంపే ఈ సంసారం. దానిలో నుండి మనం విడుదల పొందటానికి చేసే ప్రయత్నమే సాధన. ఎవరి బుద్ధి అయితే సమానంగా ఉందో, ఎవరి మనస్సు అయితే నిర్మలం అయిందో, కామ్యకర్మలు కాకుండా నిష్కామ కర్మలు ఎవరైతే చేస్తున్నారో, ఎవరికి అయితే ఈ భేదభావం లేకుండా ఉంటుందో వారికి మాత్రమే హృదయంలో ఉన్న సద్వస్తువు తెలియబడుతుంది. ఇంద్రియ సమూహం అనే వంతెన ద్వారా ఈ భవసాగరాన్ని దాటడం జరుగుతుంది. మనస్సు కూడా ఒక ఇంద్రియము. ఏ ఇతర కర్మల వల్ల కానీ వ్యవహారాల వల్ల కానీ అది సాధ్యపడేది కాదు. శాస్త్రము, సజ్జన సాంగత్యము, సాధన వీటి సహాయం చేత ఈ జీవుడు వివేకవంతుడు అవగలుగుతున్నాడు. కానీ ఇంద్రియ ప్రభావాన్ని అధిగమించిన వాడు మాత్రమే ఈ దృశ్యమాన ప్రపంచాన్ని అధిగమించగలడు. ఇక్కడ మనస్సే కర్మయను వృక్షమునకు అంకురము అని అంటున్నారు. అంకురం అంటే ఏంటి? విత్తనం నుండి మొలకెత్తిన మొలక. అంటే మట్టిలో బీజం వేసిన వెంటనే, అంటే విత్తనం వేసిన వెంటనే ఆ బీజం నుంచి మృదువైన మొక్క రావటం, దాంట్లో నుంచి కొమ్మలు, అలాగే పెద్దగయ్యి వృక్షంగా తయారవుతుంది. అంటే ఇక్కడ మనస్సుని అంకురంతో పోల్చారు. ఈ మనస్సు అనేది శబ్ద, స్పర్శ, రూప, రసగంధ అనే ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను గ్రహిస్తాయి. మళ్ళీ అదేం చేస్తుంది? మళ్ళీ జ్ఞాపకానికి, గుర్తుకి వచ్చినప్పుడు ఆ విషయాలు ప్రత్యక్షంగా ఈ 5 జ్ఞానేంద్రియాలు లేకపోయినప్పటికీ ఊహలో కానీ భావనలో కానీ ఈ 5 వస్తాయి. అంటే మనస్సు ద్వారా ఇవన్నీ మనకు తెలియబడుతున్నాయి. చూసినటువంటి దృశ్యము ఎదురుగా ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ ఊహలో కానీ ఆ భావనలో కానీ ఆ దృశ్యము ఉంటుంది. ఊహలో శబ్దం ఉంటుంది, ఊహలో రుచి ఉంటుంది. అంటే జాగ్రత్తావస్థలో ప్రత్యక్షంగా అనుభవించినవన్నీ కూడా వాసనా రూపంలోకి వెళ్ళి ఇష్ట అయిష్టాలను, రాగద్వేషాలను అనుసరించి భావించినప్పుడు ఆ భావనలో ఇవన్నీ కూడా రావచ్చు. ఈ వ్యవహారం నిజం అనుకున్న వాళ్ళకే రాగద్వేషాలు మొదలైన ద్వంద్వాలు వస్తాయి. ఇది లేదు అనుకునేటప్పుడు ద్వంద్వాలతో నీకేం పని? ఇప్పుడు గురువుగారు కూడా చెప్తూ ఉంటారు, జీవుడు అనేవాడు లేడు, మనస్సు అనేది లేదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా నిద్రలో మనస్సు అనేది లేదు కదా. మనస్సు అనేది నిద్ర లేకుండా అక్కడ వృత్తిరాహిత్యమై మనం అక్కడ హాయిగా నిద్రపోతున్నాము. అంటే అక్కడ భావాలు లేవు, ద్వంద్వాలు లేవు, అక్కడ ఏమీ లేవు. మరి మనస్సు అనేది లేదు అని మరి లేనివాడు ప్రేమిస్తుంటే రాగం ఎందుకు? లేనివాడు తిడుతుంటే ద్వేషం ఎందుకు? నిజంగా ఉన్నవాడు తిడితే రాగం ఉండాలి, నిజంగా ఉన్నవాడు పొగిడితే పొంగిపోవాలి, నిజంగా ఉన్నవాడు సహాయం చేస్తే అక్కడ కృతజ్ఞత ఉండాలి. లేనివాడు చేసే దానిలో కృతజ్ఞత ఏముంది? నీ ప్రారంధం ఎలా ఉందో అలాగే అన్నీ జరుగుతూ పోతుంటాయి. కర్మ ఫలితాన్ని బట్టి నీకు వచ్చేటివి ఏవో
వస్తాయి. అలాగే నీవు చేసిన కర్మ ఎలాగ ఉందో ఆ ఫలితం కూడా అలాగే ఉంటుంది. కర్మ ఫలితంలో లేకపోతే ఎవరైనా ఎప్పుడైనా ఎందుకైనా కూడా అపకారం కానీ ఉపకారం కానీ అక్కడ చేయరు కదా. అంటే అక్కడ నిమిత్త కారణాన్ని అక్కడ పట్టుకోవద్దు, అంటే ప్రస్తుత జరిగేదానిని పట్టుకోవద్దు. కర్మ ఫలితాన్ని ఆ రకంగా చూచినప్పుడు నిమిత్త కారణం ఉన్నప్పటికీ అక్కడ ఓర్పుతో సహనంతో కర్మ నిర్ణయ పద్ధతి మీద ఏ దోషం పెట్టకుండా, రాగద్వేషాలు లేకుండా, పొంగకుండా, కృంగకుండా ఉండాలి. పట్టించుకోకుండా ఉండటం అంటే ఇందులో ఏది వచ్చినా పట్టించుకోనట్లే లెక్క. అంటే పట్టనట్లు ఉంటే విడుదల, పట్టినట్లు ఉంటే అక్కడ బంధమై కూర్చుంటుంది. కర్మ చేసే కర్తనైన నేనెవరు అని తన సత్యాన్ని పరిశోధించి తెలుసుకోవటమే కర్మయోగ తత్వము. కర్మకు మూలమైన తనని అంటే అహంకారాన్ని ఎవరిని విచారించి ఎరిగి అహంకారం నాశనం కాకపోతే కర్మయోగ ఫలమైన శాంతిని పొందుట అక్కడ కుదరదు. కర్మలను ఆచరించే కర్త అయిన అంటే అహంకారాన్ని సత్యం ఏమిటని, అహంకారం అంటే అక్కడ ఉనికి లేని అసత్యం అన్నమాట, దానిని తెలుసుకున్నవాడే సకల కర్మ విధులన్నింటినీ నెరవేర్చే కర్మానుష్ఠాన పరుడు అవుతాడు. ఎందువలనంటే ఆత్మవిచారణతో అహంకారం నశించగా అక్కడ మహా ఆనందం కలుగుతుంది. భగవద్గీతలో కర్మధర్మాలను గురించి చెబుతూ స్వధర్మానుష్ఠానమే కర్మయోగం అని తెలిపిన దానికి భగవాన్ రమణులు ఇక్కడ ఒక చక్కటి వివరణ ఇచ్చారు. స్వ అంటే ఆత్మ, ధర్మం అంటే అందు సంస్థితమై ఉండటమే అని వివరించారు. కనుక ఆత్మనిష్టయే స్వధర్మం అని ఇక్కడ భగవాను చెప్పారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కూడా గురువుగారు రావడానికి కుదరట్లేదు. ఈరోజు కూడా టాపిక్ మనమే డిస్కషన్ చేసుకుందాము. మొదలు పెడతారా రావు గారు? మనస్సే కర్మయను వృక్షమునకు అంకురము, దానిని ఛేదించి వైచినచో కర్మయే రూపముగా గల ఈ సంసార వృక్షము చిన్నమైపోవును, సందేహం లేదు. అంటే ఎంత కర్మ గురించి చెప్తున్నట్టున్నారు. అంటే కర్మ అంటే మనకి నాకు తెలుసు అంటే కర్మ అంటే ఒక పని. కర్మ అంటే ఒక పని. ఆ పని ఆ పనికి అంటే ఆ పని అంటే ఆ కర్మ యొక్క వృక్షము, కర్మ అనేది ఒక వృక్షము అనుకుంటే గనక దానికి అంకురము అంటే బీజము. అంతేనా? అంతే కదా శ్రీనివాసరావు గారు? బీజం, అంకురం అంటే బీజమే కదా. అంటే ఆ బీజము మనస్సు. అవును. అంటే ఆ పని అనే వృక్షం, అది ఒక పని అనేది ఒక వృక్షం అనుకుంటే గనక దానికి బీజము ఏంటయ్యా అంటే ఇదిగో ఈ కారణము. కారణం అంటే మనస్సు. అంటే ఆ బీజంలోంచే కదా వృక్షం వచ్చేది. ఆ బీజశాంతరి వాంకుతే అంటారు దక్షిణామూర్తి. అంటే బీజం నుంచే వృక్షం వస్తుంది. ఆ విత్తనంలోంచే వృక్షం వస్తుంది. ఆ విత్తనము ఉండబట్టే ఆ విత్తనము అంటే ఆ విత్తనంలోనే ఆ పని దాగి ఉంది. అంటే అంటే ఇక్కడేంటి, విత్తనంలో వృక్షము దాగినట్టు ఆ మనస్సు అనే దాంట్లో ఈ పని దాగి ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నట్టున్నారు. ఎప్పుడైతే ఆ బీజము ఎప్పుడైతే నశించిందో దాని లోపల ఉన్న ఆ వృక్షం ఇంకా మొలకెత్తదు కదా. బీజం నశిస్తే ఆ వృక్షము మొలకెత్తదు కదా. అట్లానే ఆ పనికి కారణము అంకురము మనస్సు అంటున్నారు. నిజానికి అంటే కరెక్టే. ఇక్కడ భగవాన్ కూడా అదే చెప్తారు కదా. అంటే అంటే ఫస్ట్ ఆ మనస్సు అంటే మళ్ళీ
ఆలోచనల యొక్క సమూహము. దాంట్లో మొదటి ఆలోచన నేను అంటే దేహాత్మ బుద్ధి కలిగిన ఒక మొదటి ఆలోచన. నేను అంటే మనకొక శరీర భావన, ఒక వ్యక్తి భావన కలుగుతుంది. అంటే దేహాత్మ బుద్ధి కలుగుతుంది. దేహ భావన కలుగుతుంది. అంటే ఏంటి? నేను అంటే ఇక్కడ దేహం అంటున్నాడు, శరీరం అంటున్నాడు. కాబట్టి వెంటనే వాడికి రూపం వచ్చేసింది, నామం వచ్చేసింది. రూపం అంటే ఆ శరీరము, నామం అంటే ఆలోచన. రూపనామాలు వచ్చేసినాయి. ఇక దాంతో ఇంక వాడు వెంటనే దాని నుంచి, ఆ దేహం నుంచి ఏది చేసినా సరే వాడు నేను కర్తని అనుకుంటున్నాడు. నేను కర్తని అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడంటే వాడికి ఆ దేహంతో తాదాప్యం చెందాడు. ఆ దేహంతో తాదాప్యం చెందాడు కాబట్టి ఆ దేహంతోటి చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాడే కర్త అనుకుంటున్నాడు. నేను చేస్తున్నా అనుకుంటున్నాడు. అందుకని ఆ పని అనే వృక్షానికి కారణము బీజం, అంకురము, మనస్సు అంటున్నారు ఇక్కడ. కాబట్టి అంటే ఇక్కడ ఏంటి అసలు పని జరగాలి అంటే, ఒక ఫంక్షన్ జరగాలి అంటే ఫంక్షనర్ ఉండాలి. ఒక పని జరగాలి అంటే పని చేసేవాడు ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఒక యాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు యాక్టింగ్ చెయ్యాలంటే వాడు యాక్టర్ ఒకడు ఉండాలి. యాక్టర్ లేకుండా యాక్టింగ్ రాదు. యాక్టింగ్ చేస్తున్నారంటే వాడు యాక్టర్, వాడు అంతకుముందు యాక్టర్ అయి ఉండాలి వాడు. ఇప్పుడు కొండ తయారు చేయాలి అంటే కమ్మరివాడు ఉండాలి కదా. తయారు చేసేవాడు ఉండాలి. అంటే పని పుట్టడం అక్కడ ఏంటి, ఆ కొండ తయారవటం అన్నా, లేకపోతే యాక్టింగ్ చేయటం అన్నా, లేకపోతే ఒక ఫంక్షన్ అంటే పని జరగడం అంటే పని పుట్టడము. అంటే పని పుట్టడం అంటే ఆ పుట్టించేవాడు ఒకడు ఉండాలి. కొండ తయారైంది అంటే ఆ కొండని తయారు చేసేవాడు ఒకడు ఉండాలి కదా. తయారు చేసేవాడు లేకుండా కొండ తయారవదు. అట్లానే ఆ కొండ తయారు చేయడం అంటే అదొక పని. ఆ యాక్టింగ్ అనేది ఒక పని. ఆ పని ఉంటే అంటే వాడు యాక్టర్ ఉండబట్టి వాడు ఆ యాక్టింగ్ అనే పని చేశాడు. అంటే ఆ పనికి కారణము దానికి ముందు ఒకడు ఉండాలి. వాడు దేహాత్మ బుద్ధి గల నేను. ఆ దేహాత్మ బుద్ధి గల నేను ఉండబట్టి పని జరిగింది అక్కడ. పని తనంతట తనుగా చేయట్లా. ఇక్కడ పని అనేది ఒక జడ పదార్థము. దేహము ఎలా జడ పదార్థమో పని కూడా జడమే. దానికి అంటే చైతన్యవంతం. అవి వాటిని ఆ పని జరగాలంటే ఒక ఫంక్షనర్ ఉండబట్టే ఫంక్షన్ జరిగింది. అంటే ఆ కార్యము జరగాలంటే వాడు చేసేవాడు ఒకడు ఉండాలి. కాబట్టి ఆ పని పుట్టిందంటే ఆ దేహాత్మ బుద్ధి గల నేను ఒకడు ఉండబట్టి ఆ పని పుట్టింది అక్కడ. వాడు లేకపోతే పని పుట్టదు. కొండ పుట్టాలి అంటే ఒకడు ఉండాలి. కమ్మరి వాడు లేకపోతే కొండ పుట్టదు కదా. కాబట్టి తయారు చేసేవాడే లేడనుకో కొండ తయారవ్వదు. కాబట్టి దేహాత్మ బుద్ధే లేదనుకో అసలు ఇక పని చేసేవాడు ఎవడున్నాడు అంటే చేసేవాడు ఉండబట్టి అవి చైతన్యం అవుతున్నాయి కాబట్టి అది పని జరుగుతుంది. అంటే పని తనకు తానుగా పని చేయట్లేదు. పని అనేది ఒక జడము. కొండ కూడా ఒక జడమే. కొండ ఎట్టా జడము ఆ పని కూడా అట్లా జడము. కొండ పుట్టడం అంటే అక్కడ పని జరిగింది. అలానే మనం చేసే పని పుట్టింది అంటే అది జడము. తన పని తనకు తానుగా చేసుకోలేదు. అంటే ఎవడో ఒకడు కర్త ఒకడు ఉండాలి, చేసేవాడు ఉండాలి అక్కడ. వాడే దేహాత్మ బుద్ధి గల నేను. కాబట్టి దీనికి కారణం అంటే ఆ పని అనే వృక్షానికి అంకురము మనస్సే. కారణము ఈ దేహాత్మ బుద్ధి గల నేను అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ దేహంతో తాదాప్యము ఉన్నంత కాలము నేను కర్తని అన్న భావం ఉంటుంది. కాబట్టి ఆ చేసే పని ఆ పని ద్వారా వాడికి అది ప్రతికూలమైన అనుకూలమైన ఆ యొక్క ఫలితాలు వాడే అనుభవిస్తున్నాడు. ఆ దేహాత్మ బుద్ధి గల నేనే అనుభవిస్తున్నది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ బీజము ఏదైతే ఉందో దానికి కారణం మనస్సు. ఆ మనస్సు అంటే దేహాత్మ బుద్ధి గల నేను. అంటే కాబట్టి ఇక్కడ ఆ పని మనస్సే కర్మ అను వృక్షమునకు అంకురము. కాబట్టి అంటే ఇక్కడ ఆ పని మళ్ళీ జడము కాబట్టి అది తనకు తానుగా చేసుకోలేదు. కాబట్టి ఈ దేహము కూడా జడమే. అంటే ఈ దేహంతో వాడు ఆ పనిని చేస్తున్నాడు.
అంటే ఇవన్నీ ఉపాధులు. ఇప్పుడు వాడు ఒక పని చెయ్యాలంటే వాడు ఇగో ఈ దేహంతో ఈ దేహంతో వాడు ఉపాధి చేసుకొని ఈ కాళ్ళు చేతుల ద్వారా ఆ పని చేస్తున్నాడు. మనము ఇక్కడ నుంచి అంటే ఈ దేహము ఒక ఉపాధి ద్వారా ఆ పని చేస్తున్నాడు. అంటే దేహము ఎంత జడమో పని కూడా అంతే జడము. అవి రెండు తనకు తానుగా ఏమి చేసుకోలేవు. అంటే ఇప్పుడు అదే గురువు గారు చెప్తారు కదా, అంటే పట్టకార జడం అనుకోండి, పట్టకార ఒక జడ పదార్థము, దాన్ని పట్టుకునే యజమాని ఒకడు ఉంటాడు. ఆ పట్టకార తనకు తానుగా ఏది చేసుకోలేదు. పట్టకార గిన్నెని పట్టుకోలేదు, ఆ యజమాని పట్టుకున్నాడు. కాబట్టి ఆ యజమాని చేతిలో అది ఆ పట్టకార అనే ఒక మీడియం ద్వారా ఆ పని జరిగింది. గిన్నెని పట్టుకుంటాము అనే పని జరిగింది అక్కడ. అట్లానే ఈ దేహము ద్వారా ఆ పని జరిగింది. సో అంటే ఈ పని కూడా జడమే, దేహము కూడా జడమే. కాబట్టి వీటి ద్వారా పని చేయించుకునేది ఈ దేహాత్మబుద్ధి గల నేను. ఎందుకు చేయించుకుంటుందంటే అది గురువు గారు చెప్పినట్టు ఆ తెచ్చుకున్న ఆ పిడికడు ప్రారంభం ఏదైతే ఉన్నదో, వాడు తెచ్చుకున్న ప్రారంభము, వాడిక ఆ బర్త్ అండ్ డెత్ మధ్య ఏదైతే జరగాలో, ఏదైతే జరగకూడదో ఆ ప్రోగ్రామ్, ఆ ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ కావాలి. కాబట్టి సో వాడికి ఒక ఉపాధి కావాలి. ఆ దేహాత్మ బుద్ధి గల నేనుకు ఒక ఉపాధి కావాలి. వాడికి ఆ దేహం ఉపాధి జరిగింది. ఆ దేహం ద్వారా వాడు అన్ని పనులు చేసుకుంటున్నాడు. వాడు అన్ని దైనందిక జీవితంలో వాడి కార్యక్రమాలు చేసుకుంటున్నాడు ఆ ఉపాధుల ద్వారా. అంటే ఈ రెండు తనకు తానుగా ఏమీ చేసుకోలేవు. కాబట్టి ఒక ఫంక్షన్ జరగాలంటే ఫంక్షన్ ఉండాలి. అంటే ఒక కుండ తయారవ్వాలంటే వాడు చేసేవాడు ఒకడు ఉండాలి. కాబట్టి ఆ పని జరగాలి అంటే ఈ దేహాత్మ బుద్ధి గల నేను ఉంది కాబట్టి, అది దేహంతో తాదాప్యము చెందినట్టుగా ఉంది కాబట్టి, ఆ చేసే పని ఏమైంది, మళ్ళీ వెంటనే ఆ నేను కర్తని అన్న భావం వాడికి ఏర్పడిపోతుంది. అది భగవాన్ కూడా అదే చెప్తారు. నీకు దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు నీకు అది మంచి పనైనా సరే, చెడు పనులైనా సరే, అది ప్రతికూలమైనా సరే, అనుకూలమైనా సరే, వాటి యొక్క ఫలితాలు నేను కర్తని అన్న భావం నీకు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే నీకు ఆ దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలము నేను కర్తని అన్న భావం ఉంటుంది. దాని నుంచి వచ్చే ప్రతికూల ఫలితాలు, అనుకూల ఫలితాలైనా, వ్యతిరేకమైన నీవే ఆ దేహాత్మ బుద్ధి గల నేనే దాన్ని ఆ మనస్సే అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి అది ప్రతికూలమైతే ఆనందిస్తుంది, అది అనుకూలమైతే ఆనందిస్తుంది, ప్రతికూలమైతే వ్యతిరేకమైతే దుఃఖిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము ఏదో ఒక పని చేస్తాము, బాస్ ఏదో ఆఫీస్ లో నువ్వు సరిగ్గా చేయలేదు అంటాడు, వెంటనే మనకు ఒక రకమైన బాధ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఎందుకు ఏర్పడుతుంది వాడికి? ఇప్పుడు మళ్ళీ అదే బాస్ నువ్వు శబాష్ బాగా చేసావు అంటే వాడు పొంగిపోతాడు. అంటే అక్కడ ఏంటి, వాడు అక్కడ విమర్శిస్తేనేమో కృంగిపోతున్నాడు. వాడికి అదే వాడిని పొగిడితేనేమో వాడు పొంగిపోతున్నాడు. దీనికి కారణం ఏంటి? వాడక్కడ నేను చేస్తున్నాను, ఇది నా పని, నేను చేస్తున్నాను అన్న భావన వాడికి కలిగింది. అంటే నేను కర్తని అన్న భావన వాడికి కలిగింది. దానికి కారణం ఏంటి? ఈ దేహాత్మబుద్ధి గల నేనంటే శరీరం అనుకుంటున్నాడు. కాబట్టి ఆ శరీరంతో ఏది చేసినా నేనే కర్తని అనుకుంటున్నాడు. కాబట్టి బాసు తిడితేనేమో వాడు దుఃఖిస్తున్నాడు, కృంగిపోతున్నాడు. బాసు పొగిడితేనేమో పొంగిపోతున్నాడు. అంటే ఫలితాలు మళ్ళీ వాడే అనుభవిస్తున్నాడు. ఆ మాయానేనే ఆ మనస్సులో వాడు అనుభవిస్తున్నాడు. అంటే కాబట్టి ఇదన్నిటికీ అంటే సుఖమైన, దుఃఖమైన, మళ్ళీ అట్లానే మన ఇష్టమైన, అయిష్టమైన, మనకి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఒక పని చెప్పాము, మనం ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము. వాడు సరిగ్గా చేయలేదు, ఉన్న వస్తువు ఉన్న చోట పెట్టలేదు. అక్కడ మనం ఏంటి చూడంగానే అది వస్తువు వేరే చోట ఉంది, ఎత్తుక్కుంటాము, కనపడలేదు, చికాకు వస్తుంది. అంటే వెంటనే ఏంటి అంటే మనము అంతకు ముందు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, జరగలేదు, వెంటనే ఒక రకమైన మనం రియాక్ట్ అయిపోతాయో అక్కడ ఆ మనిషి మీద అంటే సపోజ్ వాడు వేరే వాడు అనుకుంటే అయిష్టం ఏర్పడుతుంది, మన వాళ్ళంటే ఇష్టం ఏర్పడుతుంది. అంటే రాగద్వేష
ఇవన్నిటికీ కారణం ఏంటంటే పని అయినా సరే నేను అది పాపమైనా పుణ్యమైనా మంచైనా చెడైనా అన్ని వాడే మళ్ళీ అనుభవిస్తున్నాడు ఇక్కడ. కారణం ఏంటంటే ఆ రూట్ కాజ్, ఆ వృక్షం, పని అనే వృక్షం. నిజానికి గురువు గారు కూడా మనకి ఏం చెప్తున్నారు, అసలు మనకి అది ఒకటి ఉంది కదా ఉపదేశారంలో, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, మొదటి శ్లోకం కర్మ కర్మ కిం కర్మ తజ్జడం అంటారు. అంటే భగవాన్ రమణుదే చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారు, ఆ కర్మ అనేది ఒక జడము, పని అనేది ఒక జడము, కర్మ కిం జడం కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. అంటే ఆ కర్తని ఎవరు యాక్చువల్ గా వీడికి ఈవెన్ వీడు నేను కర్తని అనుకుంటున్నాడు, వీడు నిజానికి వీడు కూడా కాదు, వీడు కూడా జడ పదార్థమే. ఇది ఈ దేహాత్మ బుద్ధి గల నేను కూడా ఈ పని ఎట్టయితే జడమో, ఈ దేహం ఎట్టయితే జడమో, ఈ దేహాత్మ బుద్ధి గల నేను కూడా వీడు కూడా ఆ ఉच्चతర శక్తి మీద ఆధారపడి ఉన్నవాడే, ఆ ఈశ్వరుని మీద ఆధారపడి ఉన్నవాడే. వీడంతా వీడు కూడా ఏమీ చేసుకోలేడు, వీడు కూడా నిజంగా జడ పదార్థమే. ఈ పరిమితమైన జ్ఞానము కూడా చైతన్యవంతం అవుతుందంటే కారణము ఆ పరిపూర్ణమైన జ్ఞానం మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి, ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ యొక్క ప్రకాశంలో ఈ పనులు జరుగుతున్నాయి. వాడు ఆ పరిమితమైన జ్ఞానంతో వాడు అన్నిటినీ గుర్తించి తెలుసుకుంటున్నాడు, ఇది ఫలానా పని నేను చెయ్యాలి, ఫలానా ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది అన్న జ్ఞానం ఎవరికి వచ్చింది, ఎట్లా వచ్చింది వాడికి, అది పరిమితమైన జ్ఞానమే. వాడి అప్పుడు ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది, ఈ పని చేయకపోతే ఇది ముళ్ళ దారి, ఇది పూల దారి, ఇటు వెళ్తే నాకు బాగుంటుంది, ఇటు వెళ్తే చెడు ఉంటుంది, ఇట విచక్షణ చేస్తున్నాడు. మళ్ళీ ఆ పనిలో లాభం చూసుకుంటున్నాడు, నష్టం చూసుకుంటున్నాడు కదా. మళ్ళీ ఒక పని చేస్తే నాకు ఏమైనా లాభం వస్తుందా ఈ పని చేస్తే. ఇప్పుడు వ్యాపారి ఒక పని చేస్తాడు, వాడు లాభం లేకుండా ఎవరు ఏం పని చేయడు కదా. వాడు నష్టము అవ్వాలని ఎవడు ఏ వ్యాపారి చేయడు, వాడి లాభం రావాలని చేస్తాడు. అంటే మళ్ళీ ఆ పనిలో కూడా మళ్ళీ వాడికి ఎంతో కొంత వాడికి లాభం రావాల్సిందే. అంటే అది నష్టమైతే మళ్ళీ వాడు స్వీకరించలేడు. ఖచ్చితంగా వాడికి లాభం రావాల్సిందే అని చెప్పి వ్యాపారంలో దిగి పనిచేస్తాడు. నష్టమైతే ఇక వాడు దుఃఖిస్తాడు, లాభం అయితే ఇక వాడు ఆ సంపాదనలో పోగు చేసుకుంటూ ఉంటాడు ఇట్ట. అంటే ఇదన్నిటికీ కారణము అంటే ఈ జ్ఞానం వాడికి ఎట్టా వచ్చింది అంటే ఈ పరిమితమైన జ్ఞానము ఆ పరిపూర్ణమైన జ్ఞానం మీద ఆధారపడి ఉంది కాబట్టి, ఆ చైతన్యము ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ యొక్క ప్రకాశంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, అంటే సూర్యుని యొక్క ప్రకాశంలో మనము అన్ని ఇప్పుడు సూర్యుడు లేకపోతే చీకటిగా ఉంటుంది, మనం ఏ పని చేయలేము కదా. చీకటిలో మనం ఏమైనా పని చేస్తామా, ఏ పని చేయలేము. అందరికి ఎంత అస్తవ్యస్తం అయిపోతుంది ప్రకృతి అంతా. సూర్యుడు ప్రకాశంలోనే మనం, అంటే ఆ వెలుగు ఉండబట్టే, సూర్యుని ప్రకాశం ఉండబట్టే రైతులు పొలాలు నాటుతున్నారు, పంట చేనుకొస్తుంది, పంట పండిస్తున్నారు. మరి మన ఈ ప్రకృతి ఈ ప్రపంచం అంతా ఆ వెలుగులో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా. మొత్తం చీకటి అయిపోతే అసలు ఏ పని ఎవరు చేస్తారు, ఉన్నవాడు ఉన్న చోటనే ఉంటాడు. అంతెందుకు మన ఇంట్లో కరెంటు పోతే మనం ఉన్న చోట ఉంటనే ఉంటాం, కనీసం బయటకు కూడా వెళ్ళలేము, టార్చ్ లైట్ పెట్టుకొని కూర్చుంటాం ఎప్పుడు వస్తుంది అని కరెంటు. అంటే చీకటి ఉన్న ఒక 10 నిమిషాలు కరెంటు పోతేనే మనం ఎక్కడికి వెళ్ళకుండా ఏ పని చేయకుండా అట్లా కూర్చుంటున్నాము. మరి అలా పూర్తిగా చీకటి అయిపోతే మరి ఇంకా ఈ జీవుడు ఎట్టా పని చేస్తాడు, ఎట్టా మనుగడ సాగిస్తాడు. కాబట్టి మరి ఈ ప్రకాశము సూర్యుని యొక్క ప్రకాశంలోనే మనం ఇంత పండించుకొని ఇంత మనము ఆ పంట తెచ్చుకుంటున్నాము, మనం తింటున్నాము, అన్ని చేసుకుంటున్నాము, ఆఫీస్కి వెళ్తున్నాము, తిరుగుతున్నాము, అన్ని పనులు చేసుకుంటున్నాము, డబ్బు సంపాదిస్తున్నాము, తిరుగుతున్నాము, బయటకు వెళ్ళాల్సిన తీర్థయాత్రలకు వెళ్తున్నాము, అన్ని పనులు చేసుకుంటున్నాము, అన్ని పనులే కదా. మనం ఆలోచన కూడా ఒక పనే, పుట్టింది కదా ఆలోచన. ఇప్పుడు ఆలోచన కూడా ఒక పనే, ఒక పుట్టటము ఒక జరిగింది అంటే అదొక పని, కుండ తయారైంది అంటే అదొక పని. మరి వాడు కుండను తయారు అవ్వటం అంటే వాడికి ఒక ఆలోచన వచ్చింది తయారు చేసే వాడికి, అంటే ఆ ఆలోచన కూడా ఒక పుట్టడము, అది కూడా ఒక ఆలోచన పుట్టింది, అది కూడా ఒక పనే. అంటే మనము ఫిజికల్ గా ఒక మెటీరియల్ తయారు చేయడానికి అది ఆ కుండ తయారవడం ఒక ఎంత పనో, ఆ కుండ తయారు చేయాల్సిన ఆలోచన కూడా అది కూడా ఒక పనే. మరి సూర్యుని ప్రకాశంలోనే వాడు ఆ కుండ తయారు చేశాడు. చీకటిగా ఉంటే ఆ మట్టి ఎత్తుక్కోవాలి, ఎక్కడ మట్టి తొక్కాలి, చెయ్యాలి, అంతా తొక్కి ఆ షేప్ తీసుకురావాలి. మరి ఆ చీకటిగా ఉంటే చెయ్యలేడు.
అంటే ఆ సూర్యుని యొక్క ప్రకాశంలోనే ఇవన్నీ చేస్తున్నాడంటే, మరి స్వయం ప్రకాశమైన ఆత్మ యొక్క ప్రకాశంలోనే మరి ఇవన్నీ ఆ సూర్యుడు కూడా వెలుగుతున్నాడు కదా! కాబట్టి అంటే ఆ ప్రకాశం ఉండబట్టే మనకి ఆలోచన అనే ఒక పని పుట్టింది. ఆలోచన అనే ఒక పని పుట్టి వాడు కుండ తయారు చేశాడు. కాబట్టి అన్నీ అంటే అంటే దేహము చైతన్యవంతమైంది. కాళ్ళు చేతులతో ఆ పదార్థము చైతన్యవంతమవుతున్నాయి. మట్టి కలిపి కుండ షేప్ చేశాడు. ఆ పదార్థము చైతన్యవంతమయ్యి ఒక షేప్ తీసుకొచ్చాడు. దానికి కారణం ఈ దేహము. ఈ దేహము చేతులు, కాళ్ళు కదులుతూ వాడు మట్టిని తొక్కి చేశాడు. ఇది జడము. అయినా ఇది చైతన్యవంతమైంది. దీంట్లో కదలికలొచ్చినాయి. వాడికి ఆలోచన పుట్టింది. తయారు చేయాలని ఆలోచన పుట్టింది. ఆలోచన పుట్టడానికి కారణం పరిపూర్ణమైన యొక్క జ్ఞానం యొక్క ప్రకాశము ఉండబట్టి, ఆ పరిమితమైన జ్ఞానంతో వాడు ఆలోచించాడు. కాబట్టి ఆ ఆ మాయా నేను కూడా మనుగడ సాగించిందంటే ఆ పరిపూర్ణమైన జ్ఞానంలోనే వాడు మనుగడ సాగిస్తున్నాడు. అంటే అది కూడా చైతన్యవంతం అవుతుంది. కాబట్టి అందుకనే ఈశ్వరుని యొక్క ఆజ్ఞ చేత నీ యొక్క కర్మ ఫలాలు ఇప్పించబడతాయి. అంటే నీవు కర్తవి కాదు. నిజానికి నీవు నేను కర్తని వీడు అనుకుంటున్నాడు. ఈ దేహాత్మబుద్ధి గల నేను తయారు చేశాను కుండని అనుకుంటున్నాడు. కానీ వాడికి విచారిస్తే వాడికి అర్థం ఏంటంటే వాడు కుండ నిజంగా వాడు తయారు చేయలేదు. కుండ వాడి చేత తయారు చేయించబడ్డది. భగవాన్ అదే చెప్తాడు. ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ. నువ్వు చెయ్యట్లేదు, నువ్వు కర్తవి కాదు, నీ ద్వారా జరిపించబడుతున్నాయి. నువ్వు తెచ్చుకున్న పిడికడ ప్రారంధంలో ఏదైతే ఉన్నదో, నువ్వు మళ్ళీ పుట్టి మళ్ళీ ఆ చనిపోయే మధ్యలో నువ్వు ఏదైతే తెచ్చుకున్నావో, ఏ పని అయినా సరే, అది నువ్వు ఇక్కడి నుంచి పలానా చోటకు వెళ్ళాలన్నా, అక్కడి నుంచి మళ్ళీ ఇటు రావాలన్నా, మనం అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలన్నా, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ రావాలన్నా, మళ్ళీ ఈ పని ఇదంతా అంటే ఆ తెచ్చుకున్న పిడికల ప్రారంధంలో ఏదైతే జరగాలో అణువుతో సహా అది నీ ద్వారా అంటే ఈ దేహాత్మ బుద్ధి గల నేను ద్వారా, ఈ ఉపాధి దేహం ద్వారా, ఈ కాళ్ళు చేతుల ద్వారా ఆ పని జరిపించబడ్డది. నిజానికి ఇక్కడ నువ్వు చెయ్యట్లేదు, నీవు కర్తవి కానే కాదు అని భగవాన్ కూడా చెప్తున్నారు కదా. సో మరి నీవు కర్తవి కాకపోతే మరి కర్మ ఫలాలు ఇచ్చేది ఎవరు? మరి మళ్ళీ ఆ ఈశ్వరుడే కదా. ఇప్పుడు ఆ తెచ్చుకున్న ప్రారంధము ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది మంచి అయినా చెడైనా ఫలాలను ఇచ్చేది మళ్ళీ ఈశ్వరుడే కదా. ఇప్పుడు వాడు ఏదైతే వాడు ఎందుకు ఇదంతా అంటే ఇది ఒక థీరీ అని గురువు గారు చెప్తున్నారు. ఇది మాయా థీరీ అని. అంటే ఈ కర్మ సిద్ధాంతం అనేది ఒక పెద్ద సిద్ధాంతం అది. కాబట్టి అంటే ఇప్పుడు నేను దేహాత్మ బుద్ధి నేను కర్తని అనుకుంటున్నాడు కాబట్టి ఆ యొక్క మంచి పుణ్యము ఫలితము, పాప ఫలితము వీడు స్వీకరిస్తున్నాడు. కాబట్టి అంటే ఆ యొక్క చెడు అయినా మంచి అయినా అవి ఆ యొక్క రిజల్ట్స్ వీడు మళ్ళీ దుఃఖిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ ఆత్మ ప్రకాశంలో స్వయం ప్రకాశమైన ఆత్మ ఉండబట్టి ఆ ఆత్మ యొక్క చైతన్య ప్రకాశంలో ఇవన్నీ నడిపించబడుతున్నాయి. కాబట్టి నీవు కర్తవి కాదు, నీ ద్వారా జరిపించబడుతున్నాయి అంతే. ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూ. నీ ద్వారా ప్రతి పని నీ ద్వారా జరిపించబడుతున్నాయి. ఈ ఉపాధి ద్వారా, ఈ దేహం ద్వారా జరిపించబడుతున్నాయి. మరి జరిపించబడుతున్నాయి అంటే నీవు కానట్టే కదా, నీవు చేయట్లేదు కదా. నీవు అందుకే భగవాన్ ఊరక ఉండు అంటున్నారు కదా. ఊరక ఉండు అన్నారు. అంటే ఏంటి? నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు, నిజానికి నువ్వు చేయట్లేదు. అసలు నువ్వు కర్తవే కాదు, చేయించేది భగవంతుడు. గురువు గారు అదే చెప్తారు కదా. నీ మనము ఇటు గాలి పీలుస్తున్నాము అంటే భగవంతుడు పీలుస్తున్నాడు అంటాం కదా. ఇప్పుడు గుండె కొట్టుకుంటుంది. ఎవరు కొడుతుంది? ఇప్పుడు మనం ఏమో లోపల చేయి పెట్టి మనం కదిలిస్తున్నామా ఈ గుండెని? లేదు కదా. అది ఇప్పుడు మరి ఎవరు గుండె కదిలిస్తున్నారు? మరి ఆ పరమాత్ముడే కదా. ఆ లోపల మరి ఇప్పుడు మనం ఏం చేయి పెట్టి గుండెని కదిలించట్లేదు కదా 72 సార్లు. అది తనకు తానుగా ఆ గుండె కొట్టుకుంటుందట. అది కొట్టుకుంటాం బట్టి మనం ఈ దేహం నిలబడింది. అంటే దీనికి కారణం ఎవరు? మరి ఆ లోపల ఉన్న పరమాత్మే కదా. ఎక్కడికక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద గెలాక్సీలే ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు వాటి కక్షలో తిరుగుతున్నాయి. భూమి తిరుగుతుంది. మరి భూమి తిరుగుతున్నాము, మనం తిప్పట్లేదు కదా భూమిని. భూమి తనకు తానుగా తిరుగుతుంది. ఇది ఎలా దేని ఆధారం చేసుకొని తిరుగుతుంది? ఆ యొక్క స్వయం ప్రకాశమైన ఆత్మ యొక్క చైతన్యంలోనే ఇవన్నీ వాటి కక్షలో తిరుగుతున్నాయి కదా. భూమి తిరుగుతుంది, సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుని యొక్క ప్రకాశం చంద్రుడి మీద పడి చంద్రుడు వెలిగిస్తున్నాడు. మరి ఇదంతా
ఎవరు చేయిస్తున్నారు? ఉమ్, అలానే ఇప్పుడు ఒక తల్లి నవమాసాలు బిడ్డని మోసిందంటే మరి ఆ బిడ్డకి ఆ కరెక్ట్ గా ఆ మోతాదులో అది ఎంత తినాలో, ఇప్పుడు తల్లి తింటుంది, ఆహారం తీసుకుంటుంది, తీసుకున్నప్పుడు ఆ బిడ్డకి ఎంత వెళ్ళాలో, ఎంత ఎనర్జీ వెళ్ళాలో, ఎంత మోతాదులో ఆ ఆహారం వెళ్ళాలో ఎవరు నిర్ణయిస్తున్నారు? ఉమ్, మరి ఆ లోపల మరి ఆ పెద్ద సృష్టి జరుగుతుంది కదా అవును కదా అది అవును మరి అది అంతా ఆ సృష్టిని ఎవరు చేయిస్తున్నారు లోపల? లోపల. అదంతా పనే కదా. అవును మరి గుండె కొట్టుకుంటాం ఒక పని, గాలి పీల్చడం ఒక పని, మరి ఆ బిడ్డ చిన్న అణువు దగ్గర నుంచి, పిండం దగ్గర నుంచి అది ఆ యొక్క శరీరము, మాంసము, కాళ్ళు, చేతులు ముద్ద తయారైపోయి దాంట్లో ఆ చైతన్యము ప్రవేశించి మరి అది ఎంత మోతాదులో ఆహారం తీసుకోవాలో, ఆ తల్లి తిన్నప్పుడు మిగతా భాగము ఎంత వెళ్ళాలో అంతే వెళ్ళి అది అంతవరకే దానికి ఉపయోగపడి అంత ఎనర్జీ తీసుకొని మళ్ళీ ఎక్కువ ఎనర్జీ అయితే మళ్ళీ తక్కువ ఎనర్జీ కాకుండా ఎక్కువ ఎనర్జీ శక్తి ఇవ్వకుండా తనకి ఎంత శక్తి కావాలో అంత శక్తి ఇస్తూ అది కొంచెం కొంచెం డెవలప్ అవుతూ చివరికి నవమాసాలు మోసిన బిడ్డ మళ్ళీ అంత పెద్ద పనే కదా అక్కడ. అవును మరి ఆ పని ఎవరు చేయిస్తున్నారు? అలానే మనం తిన్న ఆహారం జీర్ణం అవుతుంది, మరి ఆ జీర్ణశక్తి ఎవరు చేయిస్తున్నారు? ఇదంతా పెద్ద పని. అంటే ఉమ్, మన శరీరాన్ని మనం చూస్తే కనుక ఇది జడమని చెప్పుకున్నా సరే ఈ ఉమ్, జడ పదార్థాన్ని కూడా నడిపించేది జడ పదార్థంలో ఉన్న ఆ జడ పదార్థంలో అంటే కదలిక లేని దాంట్లో మళ్ళీ కదలిక తెచ్చి ప్రాణము తెచ్చి ఆ ఆ ఆ జడము కూడా చైతన్యవంతమయ్యి ఆ పని చేయించేది ఎవరు? మనం అసలు ఏం చేయట్లేదు కదా. ఉమ్, మన గుండె అదే కొట్టుకుంటుంది, మన జీర్ణ వ్యవస్థ అదే అదే సరిదిద్దుకుంటుంది. ఏదైనా లోపల ఆ ఏదైనా చెడు ఇన్ఫెక్షన్ ఆహారం తీసుకుంటే మళ్ళీ వెంటనే బయటికి కక్కేస్తున్నాం కదా, అవును బయటికి తోసేస్తుంది కదా. చేస్తుంది అవును మనం ఏదైనా చెడు పదార్థం తెలియక తినేస్తాము, అది ఎదుగా రిపేర్ ఇన్ఫెక్షన్ చేసుకుంటుంది బాడీని ఆహారం తింటాము, అది వెంటనే జీర్ణం చేసుకోదు, అది వెంటనే బయటికి తోసేస్తుంది, లోపల ఉంచుకోవట్లేదు. అలానే అంటే ఇదంతా మరి దానికి ఎవరు చెప్పారు? ఆ లోపల ఆ శక్తి అది ఎంత అది మరి మళ్ళీ అదంతా మళ్ళీ మాంసం ముద్దని చెప్పుకుంటున్నాం. మరి గురువు గారు కూడా ఏం చెప్తారు? ఈ దేహము రక్త మాంస మలమూత్రాలతో కూడా ఎముకల గూడితో నిండిన ఒక జడ పదార్థము అని చెప్తారు కదా. మరి ఇంత జడంలోనే ఇంత పెద్ద పని జరిగింది. మరి అలాంటిది మరి అంటే ఇదన్నిటికీ కారణము ఈ దేహాత్మబుద్ధిగల నేను కూడా నిలబడటానికి, ఈ మాయా నేను కూడా నిలబడటానికి కారణము ఆ స్వయం ప్రకాశమైన ఆ జ్ఞానం యొక్క ఆధారంతోనే, పరిపూర్ణమైన జ్ఞానం యొక్క ఆధారంతోనే జరుగుతున్నాయి కాబట్టి నీవు కర్తవి కాదు అంటున్నాడు. అసలు నిజంగా మన దేహాన్ని మనం చూస్తే మనం కర్త కాదు అసలు. ఈ దేహం నిలబడిందంటే మరి గుండె మనం ఏమి అదే కొట్టుకుంటుంది కదా. మరి మన దేహాన్ని మనమే అబ్జర్వ్ చేస్తే అసలు అరే మనకు సంబంధం లేకుండానే జరుగుతున్నాయి. అవును అంతెందుకు మనము చాలా సహజంగా ఎటువంటి ప్రయత్నం లేకుండా నిద్రలోకి జారుకుంటున్నాం కదా. ఉమ్, ఇక్కడ నిద్ర అనేది కూడా ఒక పని. నిద్ర ఉమ్, అనేది కూడా ఒక పని. ఉమ్, ఆ నిద్రలోకి జారుకుంటున్నాం. ఉమ్, మళ్ళీ ఎటువంటి ప్రయత్నం లేకుండా మళ్ళీ మేలుకుంటున్నాం. మనల్ని నిద్రపోతున్నప్పుడు మనలో ఉన్న ఏదన్నా మాయా నేను చెప్పి లే 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 ఆ పొద్దున 6 అయింది, సుప్రభాత సేవ అయిందని చెప్పి లేపుతున్నాయా? లేవట్లేదు కదా. లేదు మనం ఏ టైంకి లేవాలో అది లేచేస్తున్నాం మనం. మనకు తెలియకుండానే అంటే మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతున్నాయి. ఉమ్, అంటే మరి అక్కడ నీ ప్రయత్నం ఏం లేదు కదా. ఉమ్, మరి గురువు గారు కూడా అదే చెప్తారు. నువ్వు ఇక్కడ నుంచి 4 ఒక గమ్యస్థానానికి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక 4 అడుగులు నువ్వు వేస్తావు, మిగతా అడుగులు నీకు తెలియకుండానే వెళ్తున్నాయి కదా. ఉమ్, ఇప్పుడు తిరుపతి మెట్లెక్కుతారు, తిరుపతి మెట్లెక్కినప్పుడు మొదటి 4 అడుగులు గోవింద 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 అనుకుంటూ వెళ్తాము. ఉమ్, మన మిగతా అన్ని మెట్లు మనకి తెలియకుండానే ఒక 2-3 గంటలు మెట్లెక్కేసారే అప్పుడే వచ్చేసామా, అమ్మయ్య కష్టపడి ఎక్కామా అనుకుంటాం. కానీ ఆ ప్రాసెస్ లో మనకి ఏమైనా గుర్తుంటుందా? ఎవరన్నా ఒక్కొక్క మెట్టు కౌంట్ చేసుకోదు, ఈ మెట్టు నేను ఎక్కాను, ఈ మెట్టు నేను ఎక్కాను, ఈ మెట్టు నేను ఎక్కాను అనుకోవట్లేదు కదా. ఎవడు అనుకోడు. ఉమ్, అంటే నీ ప్రయత్నం లేకుండానే నువ్వు తెచ్చుకున్నది ఏదైతే ఉన్నదో ఆ ఉమ్, ప్రారంధము అది నీ సంబంధం లేకుండానే అది జరిగిపోతూ ఉంటుంది. ఉమ్, అంటే జరగవలసింది జరుగుతుంది, జరగనిది ఎప్పటికీ జరగదు అని భగవాన్ రమణుడు చెప్పేశారు కదా, ఉమ్, వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్తానంటే. ఉమ్, అంటే నువ్వెందుకు మౌనమే శరణ్యం అంటున్నారు కదా. అందుకని నువ్వెందుకు ఆరాటపడుతున్నావు? ఏ జరగాలో ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞ చేత అది జరుగుతుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా అది జరగదు అని ఉమ్, పలక మీద రాసి చూపించారు కదా వాళ్ళ అవును అమ్మకి అవును భగవాన్. అంటే అవును ఏంటి, భగవానే చెప్పేస్తున్నారు. అంటే ఉమ్, ఇది ఇంత ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది, నీవు కర్తవి కాదు. ఉమ్, ఉమ్, కర్తురాజ్ఞయ. అందుకనే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మరి చీమ కుట్టడం అంటే ఒక పని, ఆ ఉమ్, పని జరగాలి అంటే శివుడు ఆజ్ఞ ఉండాలి. ఉమ్, శివుడు అంటే ఈశ్వరుడే.
ఆ ఈశ్వరునికి ఇప్పుడు ఆ జ్ఞానము కింద ఎంతో మంది ఎంత ఆ ప్రకృతి అంతా పనిచేస్తూ ఉంది. ఆ జ్ఞానం ఆధారంతోనే, ఆ జ్ఞానం ఉండబట్టే మనము ఈ మాట్లాడుతున్నాం, వింటున్నాము. ఈ ప్రకృతి నిలబడుతుంది. ఈ వ్యవస్థ అంతా ఇంత అంటే ఏ కక్షలో ఆ కక్షలో అవి గెలాక్సీలు తిరుగుతున్నాయి. సూర్యుడు లాంటి గెలాక్సీలు కొన్ని కోట్లు ఉన్నాయట. గురువు గారు చెప్తారు. సూర్యుడి కన్నా ఇంకా ప్రకాశించేవి, ఇంకా కొన్ని రెట్ల ప్రకాశించేవి గెలాక్సీ చాలా ఉన్నాయట. మరి అంటే మనకి అంటే మనం వాటన్నిటికీ ఆధారము మరి ఆ జ్ఞానమే కదా. అంటే మన అసలు అంతదాకెందుకు, మనం నిద్రపోతున్నాము, లేస్తున్నాము, చాలా ఎటువంటి ప్రయత్నం లేకుండానే పడుకుంటున్నాము, చక్కగా ఎటువంటి ప్రయత్నం లేకుండా సహజంగా లేస్తున్నాము. అది మన రోజు జరిగే తంతే మన ప్రయత్నం లేకుండా జరుగుతుంది. కాబట్టి నీవు కర్తవి కాదు, నీవు కేవలము ఒక పనిముట్టివి. అందుకే గురుగారు అదే చెప్తారు, అంటే పనిముట్టివి. నీవు ఇందాక మనం అనుకున్నట్టు ఆ పట్టకార యజమాని చేతిలో ఉన్నంత వరకు అంటే మనము అంటే ఒక కీలు బొమ్మ, పరమాత్ముని చేతిలో ఈ దేహాత్మ బుద్ధి గల నేను ఒక కీలు బొమ్మ, ఇది ఒక పనిముట్టు మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనం కూడా నేను కర్తని అన్న భావాన్ని విడిచిపెట్టి ఒక పనిముట్టు లాగా ఉండమంటున్నారు కదా గురువు గారు. అంటే పనిముట్టు ఏంటి? పనిముట్టు ఒక యజమాని చేతిలో గనక ఆ పనిముట్టు గనక ఉంటే, ఆ యజమాని ఆ పట్టకార పట్టుకొని తనకి ఏ పనులు కావాలో ఆ పనులు చేయించుకుంటాడు. అది పాల వేడి గిన్నె పట్టుకోవాలో వేడి గిన్నె పట్టుకుంటుంది, చల్లటి గిన్నె పట్టుకోవాలో చల్లటి గిన్నె పట్టుకుంటుంది. ఏ గిన్నె పట్టుకున్నా పట్టకార ఎటువంటి కంప్లైంట్ చేయట్లేదు కదా. నాకు అరే కాలిపోయిందా అని పట్టకారు ఒక మాట మాట్లాడతా, అరే చల్లగా ఉంది నన్ను ఇక్కడి నుంచి తీసేసి అని ఒక పట్టకారు ఒక మాట మాట్లాడతా. పాలు పొంగినా అదే పట్టకారుతో తీస్తున్నాము, అలాగే మామూలు నీళ్ళ గిన్నె పట్టుకున్నా అదే పట్టకారుతో తీస్తున్నాము. అంటే ఆ యజమాని ఆ పట్టకారిని పట్టుకొని అన్ని పనులు చేయిస్తున్నాడు. అన్ని పనులే కదా, అన్ని పనులు చేయిస్తున్నాడు. అంటే పట్టకార ఒక పనిముట్టు, ఆ పనిముట్టు ఏ కంప్లైంట్ చేయట్లా. అంటే అట్టానే ఇక్కడ నువ్వు కూడా ఒక పట్టకారులాగా ఆ యజమాని అంటే ఇక్కడ పరమాత్ముడు. ఆ పరమాత్ముని చేతిలో గనక నీవు గనక ఇప్పుడు పరమాత్ముడు పట్టుకుంటే, ఇప్పుడు మనంతటా ఇప్పుడు నేను చేస్తున్నాను అన్న భావన కలిగితే మనము ఆ పాలు మీద పోసుకోవచ్చు, లేదంటే అది మనకు కాలవచ్చు, లేదంటే ఇంకోటి జరగచ్చు, ఆ పని సవ్యంగా జరగకపోవచ్చు. మనం నేను చేస్తున్నాను భావన వస్తే అది ఆ పని జరిగితే మంచిదే, అది కరెక్ట్ గా జరిగితే బానే తీసుకుంటాడు, అది సరిగ్గా జరగకపోతే బాధపడుతున్నాడు కదా. అదే భగవంతుడు ఇప్పుడు ఆ పరమాత్ముని చేతిలో ఆ పట్టకారు ఎలా అయితే ఉందో, అలానే ఆ భగవంతుని పరమాత్మ చేతిలో మనము ఈ దేహాత్మ బుద్ధి గల నేను కూడా ఒక పట్టకారులాగా మనం గనక ఉంటే, అప్పుడు మనము పాల ముంచిన నీట ముంచిన నీదే భారం అనుకుంటాం కదా. అంటే మనల్ని ఎప్పుడు ఏ టైంలో అంటే నిన్ను ఇప్పుడు మామూలుగా అనుకుంటే మనకు పాల ముంచితేనేమో బాగుంటుంది, నీట ముంచితేనేమో అరే నన్ను ఎందుకు నీట ముంచావు, ఎప్పుడు పాల ముంచే కదా నేను అడిగింది, నన్ను ఎందుకు నీట ముంచావు మళ్ళీ మనం అనుకుంటాము. అదే మనకి ఏ సంకల్పము లేకుండా, ఏ ఆలోచన లేకుండా నేను పరమాత్మని చేతిలో ఒక పట్టకారం లాంటి వాడిని, ఇప్పుడు పరమాత్మ పట్టుకున్నాడు అనుకోండి మనల్ని, మనకి అప్పుడు అభయం ఉంటుంది కదా, భయం ఉండదు. ఇప్పుడు పరమాత్ముని యొక్క భయం మనంతా మనం చేస్తే భయం ఉంటుంది. అదే పరమాత్ముడు నా చేత చేయిస్తున్నాడు, నన్ను పట్టుకొని నా చేత చేయిస్తున్నాడు అంటే అప్పుడు పరమాత్మ చేతిలోకి వెళ్ళిపోతుంది మన యొక్క వ్యక్తిత్వము. పరమాత్మను పట్టుకున్నప్పుడు అప్పుడు మనకే భయమో ఉండదు, అక్కడ ఏ వ్యక్తిత్వమో ఉండదు. అప్పుడు మనం పాల ముంచినా మనం స్వీకరిస్తాము, నీడ ముంచినా స్వీకరిస్తాము. అదే మనమంతా నేను కర్తనే అనుకుంటే పాల ముంచినప్పుడేమో హాయిగా ఉంటాము, అదే నీట ముంచినప్పుడు దుఃఖానికి లోనవుతాము. కాబట్టి ఇక్కడ నీవు ఒక పనిముట్టులాగా ఉండు. కాబట్టి నీవు కర్తవి కాదు, అసలు నిజంగానే వీడు కర్త కాదు, వీడు అనుకుంటున్నాడు, అది కేవలం ఒక భావన మాత్రమే. కాబట్టి ఏ భావన లేని స్థితిలో అసలు ఇప్పుడు గాఢ నిద్రలో ఏ పనులు ఉన్నాయని, అసలు అసలు ఆ పనిముట్టు అన్న ఇది నేను పనిముట్టు అన్న భావం కూడా లేదు కదా గాఢ నిద్రలో. ఏ ఆలోచనలు లేవు, ఏ వ్యక్తిత్వము లేదు కదా. కాబట్టి అంటే అంటే నీవు కూడా అటువంటి వ్యక్తిత్వాన్ని, ఎటువంటి ఆలోచనలు లేకుండా జాగ్రత్త అవస్థలో కూడా నిలబడితే అది నువ్వు నిజంగా ఒక పనిముట్టులాగా ఉన్నట్టే అది. అప్పుడు ఎందుకంటే ఉన్నది ఒకటే నేను కదా, ఒకటే నేను కాబట్టి, ఆలోచన లేని మనస్సే ఆత్మ కాబట్టి, ఆ కాన్షియస్ జ్ఞానం బేస్ మీద ఇది జరుగుతుంది కాబట్టి, ఆ పరమాత్ముని చేతిలో ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు ఆ పరమాత్మే నిన్ను ఎలా గైడ్ చేయాలో అలా గైడ్ చేస్తాడు. నీకు ఏవి సమకూర్చాలో అవి సమకూరుస్తాడు ఖచ్చితంగా. ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ కదా. సో నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు ఎప్పుడు ఎక్కడ ఏమి జరగాలో
అది జరిపించబడుతుంది. నీకెప్పుడు ఏది రావాలో అది వస్తుంది. నీకు ఇప్పుడు గురువు చేసే అదే పని. మనకిప్పుడు లోపల ఉన్న ఆ యొక్క వాసనలు ఎప్పుడు తొలగించాలి ఆయన చూసుకుంటాడు కదా, ఆయన చేతిలో పనిముట్టు అయితే గనక. కాబట్టి నీ వాసనలు ఎప్పుడు తీసేయాలి తీసేస్తాడు. నీకు గబుక్కున నీకేదన్నా ఇప్పుడు చిన్నపిల్లాడికి మనకి ఏదన్నా ఒక విలువైన వస్తువు ఇస్తామా? ఇవ్వం కదా. ఏం చేస్తాడు వాడు? ఆ విలువైన వస్తువు వాడికి ఆ జ్ఞానం లేదు, వాడి దాన్ని ఏదో పాడు చేయొచ్చు. అలానే గురువు మనకి ఆ అర్హతను బట్టి నీకు ఎప్పుడు విలువైన వస్తువు కావాలో అప్పుడు ఇచ్చేస్తాడు. ముందుగా ఇవ్వడు. ముందుగా ఇచ్చేస్తే వాడి అర్హత ఉండదు. దాన్ని వాడు ఆ విలువైన వస్తువు నాలెడ్జ్ లేకపోవటం వల్ల, ఆ వస్తువు యొక్క విలువ తెలియకపోవటం వల్ల వాడికి ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఆ పిల్లాడికి ఆ ఇచ్చినా ఎట్టాగా ఉపయోగం ఉండదు. ఆ విలువైన వస్తువు వాడికి ఆ జ్ఞానం ఉండదు. కాబట్టి అలానే నీకు ఆ పరిపక్వత తీసుకొచ్చి నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది ఇచ్చేస్తాడు. ఎప్పుడు ఏది దక్కకూడదో అది ఆపేస్తాడు గురువు. నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు, ఇవ్వకూడదు ఇవ్వడు. ఎందుకంటే అది నీ మేలు కొరకే. కాబట్టి ఆ లోపల ఉన్న వాసనలు కూడా ఎప్పుడు ఏ సందర్భంలో అవి తీసేయాలో తీసేస్తాడు. కాబట్టి ఇదంతా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. నేను ప్యూరిఫై చేసేస్తాడు. లోపల ఉన్న ఆ యొక్క మల్లాల్ని ఒక్కొక్కటి బయటికి తీసి లాగి కక్కిచ్చేస్తాడు. సో కాబట్టి ఇది గురువు అనుగ్రహం చాలా బలీయమైంది. అంటే గురువు అంటే నీ ఆత్మే కదా గురువు. ఆ లోపల ఉండి ఆ యొక్క అప్పుడు అదే కదా భగవాన్ రమణులు కూడా ఏం చెప్తారు? నా హృదయంలో నాకు తెలియకుండానే నా హృదయంలో నువ్వు ఉండి నాకు ఏదో అంటారు కదండి, అక్షరమణి మళ్ళా నా హృదయంలో నాకు తెలియకుండా నా హృదయంలో ఉండి నాకు ముక్తిని ప్రసాదించావు. అంటే నేనేం అడగలేదు కదా, నువ్వు నాకు తెలియకుండా ఇదంతా చేసావు అంటాడు భగవాన్ రమణులు. అలానే గురువు కూడా మనకి తెలియదు, కూకటి వేళతో నశింపజేసావు అని అంటారు. ఇది ఆయనకి తెలియలా. ఇప్పుడు భగవాన్ రమణులకి నాకు తెలియకుండానే నా అహంకారాన్ని కూకటి వేళతో నశింపజేసావు అన్నాడు. అంటే గురువు అనుగ్రహం అంతది గొప్పది. అంటే మనకి తెలియదు చేస్తున్నట్టు, మనకి లోపల ఏం చేస్తున్నట్టు మనకి ఏం తెలియదు. మనకి తర్వాత ఆ పండు పక్వానికి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అరే ఇదంతా అనుగ్రహం వల్ల జరిగింది, ఇదంతా అనుగ్రహం ఉండబట్టి ఇది జరిగింది అని మనకు అప్పుడు తెలుస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడు కాయ పచ్చిగా ఉన్నప్పుడు ఆ రుచి తెలియదు, ఆ లోపల చేదుగా ఉంటుంది. ఆ కాయ కూడా ఆ పని పుట్టింది, అక్కడ కాయ అనే పని పుట్టింది. ఆ లోపల పచ్చిగా ఉంటుంది, వగరుగా ఉంటుంది. మొదటి ప్రారంభ దశలో అది చెట్టును అంటిపెట్టుకొని ఉంది. నిజానికి ఆ పరమాత్మ ఆ చెట్టు ఆ కాయని అట్ట అంటి పెట్టుకున్నాడు, లోపల గురువు కూడా మన అట్ట అంటి పెట్టుకొని ఉన్నాడు. అలానే ఆ కాయ పక్వానికి వస్తున్నట్టుగా, అంటే మనలో కూడా ఆ యొక్క పరిపూర్ణమైన ఆ యొక్క మనస్సుని ప్రక్షాళన చేస్తున్నట్టుగా ఒక్కొక్కటి చేస్తాడు. ఆ మొదటి దశలో ఆ కాయ చాలా చేదుగా వగరుగా ఉంటుంది. పోను అది పోతుంది, చివరికి బంగారంలాగా మెరిసిపోతుంది మామిడి పండు రసము. ఆ చివరికి పక్వానికి వచ్చి దానంతా అదే రాలిపోతుంది. చాలా తీయగా ఉంటుంది ఆ పండు. అప్పటికి చివరి దాకా వెయిట్ చేస్తే దానంతా అదే రాలిపోతుంది. అలానే గురువు కూడా మన లోపల ఉండి ఒక్కొక్క పని నిజంగా ఆయన చేస్తున్నాడు, మనం ఏం చేయట్లా. ఆ లోపల ఉండి ఆ చెట్టును ఎట్టయితే ఆ ప్రారంభ దశలో చిన్న పిందె నుంచి పండు చేశాడో, అలానే మనం